హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2000 మధ్యకాలంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో దగ్గరగా 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో ముడుపుల రూపంగా ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీకి ఫండ్ కావనివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నెల 60 కోట్ల కాడికి ముడుపుల ద్వారా చెల్లించారు అనేసి ఒక అభియోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం. సో ఆ టీం ద్వారా ఈ కేసుని దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఈ కేసులో ఈ ఏపీ లిక్కర్ స్కామ్ సోకాల్డ్ ఫ్రేమ్డ్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో, ఇప్పుడు సిట్ ద్వారా కూటమి ప్రభుత్వము పర్స్యూ చేస్తున్నట్టు కేసు, అందులో ప్రైమ్ ఎక్యూజ్డ్గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. సో అతని ద్వారా వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఆయన్ని వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆయన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వన్ ఆఫ్ ద నేషనల్ పేపర్ అయినటువంటి ఇండియా టుడేకి వెళ్ళే ప్రయత్నం అయితే చేసింది. తెలుగు పేపర్లు ఎక్కడ రాలో మరి ఆ పర్టికులర్ ఛార్జ్ షీట్ యొక్క యాక్సెస్ ఆ పేపర్కి ఎలా వెళ్ళింది, మేబీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి సహజ లక్షణం ఏంటంటే మీడియాకి కొన్ని లీకులు ఇస్తుంటారు, కొంత కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం జనరల్గా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నం చేస్తుంటారు. మేబీ ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రాలో జరిగింది, చాలా పెద్ద మొత్తంలో జరిగిందనేసి నేషనల్ మీడియాలో ప్రజెన్స్ రావాలనుకున్నారు, లేకపోతే నేషనల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో నిజంగా ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని ఒక అపవాదుని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు ఏంటో తెలియదు. కానీ తెలుగు మీడియా కంటే కూడా నేషనల్ మీడియాలో అయితే ఇది వచ్చే ప్రయత్నం అయితే చేసింది. అండ్ చాలా క్లియర్గా ఈ కేసు మొత్తం ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పేదానికి ఉదంతం ఏంటంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము ముడుపులు ఏవైతే ఉన్నాయో త్రూ డిఫరెంట్ సోర్సెస్ లైక్ అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇవ్వనివ్వండి, ప్రస్తుత వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఇవ్వనివ్వండి, లేకపోతే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఇంకొక అతను, సో అతని ద్వారా కానీ ఓవరాల్గా ఎలాగైనా సరే గోవిందప్ప బాలాజీ అనేసి భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఇతను. సో ఇతని ద్వారా అల్టిమేట్గా డబ్బు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అయిందనేసి ఈ పర్టికులర్ ఛార్జ్ షీట్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది. ఈ కిక్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ రూపంలో కొన్ని, గోల్డ్ రూపంలో కొన్ని, తర్వాత డబ్బు రూపంలో కొంత అందజేసే ప్రయత్నం చేశారని చెప్పారు. కానీ ఏ స్టాక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనేది ఇప్పటివరకు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలా. గోల్డ్ ఇస్తే ఎన్ని కేజీలు గోల్డ్ ఇచ్చారో కూడా ఎప్పుడు ఛార్జ్ షీట్లో పొందుపరిచే ప్రయత్నం చేయలేదు. అండ్ వేరే రకంగా ముడుపులు అందితే ఎంత డబ్బులు, ఇప్పుడు ఛార్జ్ నిజంగా స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బులు వెళ్ళింది అనుకుందాము, స్టాక్స్ రూపంలో ఎంత వెళ్ళింది, గోల్డ్ రూపంలో ఎంత వెళ్ళింది, తర్వాత డబ్బుల రూపంలో ఎంత వెళ్ళిందో చెప్పాలి. 3,200 కోట్ల స్కామ్ అంటున్నారు, ప్రతి నెల 60 కోట్లు వెళ్ళింది అంటున్నారు. మరి ప్రతి నెల 60 కోట్లు వెళ్ళి ఓవరాల్గా 4-5 సంవత్సరాలలో 3,200 కోట్లు స్కామ్ జరిగితే స్టాక్స్ రూపంలో ఎంత వెళ్ళిందో చెప్పాలా. ఫిగర్ చెప్తున్నారు వీళ్ళు 3,200 కోట్లు 5 సంవత్సరాలలో నెలకు 660 కోట్లు అనేది. మరి ఆ ఫిగర్ ఎగ్జాక్ట్గా చెప్పగలిగినప్పుడు స్టాక్స్ రూపంలో వెళ్ళినాయి, గోల్డ్ రూపంలో వెళ్ళింది అంటున్నారు, తర్వాత లిక్విడ్ రూపంలో వెళ్ళింది అంటున్నారు. ఏది ఎంత క్వాంటిటీలో వెళ్ళిందో కూడా చెప్పట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా కట్టుకథ అల్లి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేది ఇదొక్కదాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. ఇంకోటి, ఇండియా టుడేలో ఇప్పుడు ఈ సిట్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో చాలా ప్రధానంగా వస్తున్న ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఉందనేసి మాత్రం ఇండియా టుడేలో చాలా ప్రస్ఫుటంగా రాయడం అయితే జరిగింది. తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇతని ప్రభుత్వంలో ఏదన్నా హోదాలో ఉన్నారా లేదా అనేది నాకైతే తెలియదు. బట్ ఈ లిక్కర్ పాలసీలో ఏదన్నా అవకతవకలు జరిగి ఉంటే అది ఎక్సైజ్ మినిస్టర్ ద్వారా జరిగి ఉండాలా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీనో అదర్ సెక్రటరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జరిగి ఉండాలి. పాలసీ ఫ్రేమింగ్లో ఫ్లాస్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ కరప్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. పాలసీ ఫ్రేమ్స్లో ఫ్లాస్ ఉన్నట్లయితే కన్సర్న్ మినిస్ట్రీకి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్, సో వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఎంక్వైరీకి పిలుస్తున్న మనుషులను చూస్తుంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారిని పిలుస్తున్నారు. అంటే ఓన్లీ విజయసాయి రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో ఆయన స్టేట్లో ఎమ్మెల్యేగా లేరు, ఎంపీగా సెంటర్లో ఉన్నారు. స్టేట్లో ఆయన కనీసం బీవరేజెస్ దానికి చైర్మన్గా కూడా లేరు ఆయన.
మిథున్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు. సో ఈ రకంగా చూస్తే ఇది ఏదో మొత్తానికి నాకు కొంచెం ఫ్యాబ్రికేటెడ్గా ఏదో మ్యానిపులేటివ్ మేనర్లో ఈ పర్టికులర్ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద, వైసీపీలో ఉన్నటువంటి లీడర్స్ మీద 2019, 2014, 2024 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా టార్గెట్ ఎవరైతే గట్టిగా దాడి చేశారో రాజకీయంగా వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కేసులు పెట్టుకుంటూ ముందుకెళ్తున్న విధానం చూస్తుంటే ఇది కూడా ఆ కోవులకి, ఈ లిక్కర్ స్కామ్ కూడా ఆ కోవులోకి వస్తుంది తప్ప దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని చెప్పాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా 3,200 కోట్లు లేకపోతే ప్రతి నెల వెళ్ళినటువంటి 60 కోట్లలో స్టాక్స్ రూపంలో ఎంత వెళ్ళింది, గోల్డ్ రూపంలో ఎంత వెళ్ళింది, లిక్విడ్ రూపంలో ఎంత వెళ్ళిందో కూడా ఈ ఛార్జ్ షీట్లు చెప్పాల్సి ఉంటే కానీ చెప్పే ప్రయత్నం అయితే సిట్ రిపోర్ట్ అయితే సిట్ ఛార్జ్ షీట్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతను చాలా అంశాలు వాంగ్మూలం ఇచ్చి ఒప్పుకున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సిఐడి ఎంక్వైరీలో, ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కానీ ఆయన ఈ మొత్తం నేను చెప్పినట్లు దాని మీద వాంగ్మూలం మీద సైన్ చేసినట్లు మాత్రం లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా సిట్ అధికారులే బయటికి చెప్పే ప్రయత్నం చేశారు త్రూ ఇండియా టుడే పేపర్ ద్వారా. సో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇవి చెప్పారా, లేకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు, లేదా టీడీపీ లీడర్స్ చెప్పినట్టు సిట్ వాళ్ళు ఈ కథ అల్లేసి మొత్తం రాసి ఇది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పాడని చెప్తున్నారు అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిజంగా చెప్పుంటే వాంగ్మూలంలో అన్నిటిని ఈ అభియోగాలన్నింటినీ ఒప్పుకొని ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఛార్జ్ షీట్ మీద ఆయన సంతకం ఆయన వాంగ్మూలం మీద సైన్ చేయాల్సి ఉండేది. కానీ సైన్ చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది కొంచెం అగైన్ ఇంకొక రకమైన అనుమానానికైతే తావిస్తూ ఉంది. ఇక్కడ ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవిత చరిత్రలో ఎన్ని అవినీతి పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆయన మీద కేసు లేదు. కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకోవడం ఎలానో కాలం మేనేజ్ చేసుకుంటూ బయట ఉన్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు కాబట్టి జైల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రిటాలియేటరీ మెజర్ కానీ ఈ పర్టికులర్ లిక్కర్ స్కామ్ని చూడాల్సి ఉంటుంది తప్ప దాంట్లో నాకు ఇంకోటి అయితే కనపడట్లేదు. అండ్ నిజంగా ఇందులో కానీ లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అఫీషియల్స్ ఉండాలి అండ్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉండాలి. సో ఎక్సైజ్ శాఖ మినిస్టర్, ఎక్సైజ్ ఆఫ్ శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్స్ ఎక్కడ ఇప్పటి వరకు ఎంక్వైరీలో కానీ లేకపోతే బయట పేరు కానీ రావట్లేదు అంటే వస్తున్నటువంటి పేర్లన్నీ చూడండి పొలిటికల్గా ఉన్నటువంటి పేర్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వస్తున్నాయి తప్ప ఈ పాలసీ ఫ్రేమింగ్లో అఫీషియల్స్ పాత్రే ఉంటుంది జనరల్గా. సో అఫీషియల్స్ పాత్ర లేకుండా ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈ పాలసీని ఫ్రేమ్ చేశామనేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా వాంగ్మూలం ఇప్పించుకున్నామని చెప్పి చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కొంతవరకు మాత్రం అనుమానాలకు స్కోప్ ఇచ్చేదానికి చాలా పెద్ద మొత్తంలో ఆస్కారం ఉంది. అండ్ సిట్ ఫామ్ చేసింది అండ్ జనరల్గా సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ రూలింగ్ పార్టీ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్స్ మీద బేస్ అయ్యే ఎంక్వైరీ జరిగేదానికి ఆస్కారం ఉందని నమ్మేదానికి అయితే ఆస్కారం ఉంది. ఇంకోటి ఇక్కడ ఈ ఛార్జ్షీట్లో ఇంకో మాట వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్లూ ఐడ్ బ్రాండ్స్ అన్నింటినీ ప్రమోట్ చేసి దాని ద్వారా చాలా పెద్ద మొత్తంలో ముడుపులు అందుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. తర్వాత ఈ ముడుపులు అందుకునే ప్రక్రియలో భాగంగా లావాదేవీలు హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా హైదరాబాద్, ముంబై అండ్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఈ హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా ఈ డబ్బులు మొత్తాన్ని చాలా పెద్ద మొత్తంలో చేతులు మారాయని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో చాలా ప్రధానంగా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సరే గోల్డ్ కాయిన్స్ ఉంటే ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నారు, ఇప్పుడు సిటీల పేర్లు చెప్తున్నారు. ఆ సిటీలో ఎవరెవరు తీసుకున్నారో చెప్పాలి కదా. ఇందాకేమో స్టాక్స్ తీసుకున్నారు, గోల్డ్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు అంటున్నారు. ఇప్పుడేమో హవాలా మార్గంలో ఢిల్లీ, ముంబై యాజ్ వెల్ as హైదరాబాద్లో తీసుకున్నారు అంటున్నారు. సో హవాలా డబ్బులు ఎవరి చేతికి ముట్టినా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ చెప్పకుండా మాత్రం చాలా అద్భుతంగా ఒక ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అదర్ కాన్స్పిరేటర్స్ ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కాకుండా అదర్ కాన్స్పిరేటర్గా ఇందులో ఉన్న వాళ్ళు ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. సో ఈ సిండికేట్, ఈ మద్యం ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగిందని చెప్పే సిండికేట్లో ధనుంజయ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్, అతని పాత్ర చాలా ప్రధానంగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ తర్వాత విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, తర్వాత గోవిందప్పల బాలాజీ, ఈ 4-5 పేర్లు మాత్రం చాలా ప్రధానంగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కడా కానీ అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యాలని ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. ఈ డబ్బులు మొత్తం వీళ్ళ చేతులు మారి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాయని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయా లేదా అనేది మాత్రం అఫీషియల్గా అయితే ఇక్కడైతే పొందుపరచలేదు.
హవాలా ట్రాన్సాక్షన్ జరిగిందంటున్నారు, ప్లేసులు చెప్తున్నారు. అండ్ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే ఈ లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసినట్టు ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేతికి డబ్బులు ఇచ్చినట్టు మాత్రం ఇది ఇక్కడ చెప్పాల. పార్టీ ఫండ్గా డబ్బులు తీసుకున్నారు అనేది మాత్రం ఈ ఛార్జ్షీట్లో మాత్రం పొందుపరచడం జరిగింది. చూడాలి ఈ రాబోయే రోజుల్లో ఎవరెవరిని ఎలా అరెస్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఈ పర్టికులర్ ఏపీ లిక్కర్ స్కామ్ ఎలాగో స్టార్ట్ అయింది, ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. ఈ స్కామ్ కేసుని లాజికల్ కంక్లూషన్కి ఎలా తీసుకెళ్ళి ఎంతమందిని అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాలి. చూడాలి చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ స్ట్రాటజీస్, మరీ ముఖ్యంగా అవతల మీద బురద రాసే ప్రయత్నంలో చాలా ముందుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ బురద ఎంతమంది మీద రాస్తారు, అల్టిమేట్గా ఎవరి దగ్గర ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. థ్యాంక్ యూ.